అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్యాస్ లీక్ అయి ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చంద్రశేఖర్, కుమార్ గా గుర్తించారు. చంద్రశేఖర్ ప్లాంట్ లో సేఫ్టీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇక కుమార్ సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వ్యక్తి ఒడిశాకు చెందిన బైడు బైసాల్ ప్లాంట్ లో హెల్పర్ గా ఉన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్యాస్ లీక్ అయి ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చంద్రశేఖర్, కుమార్లుగా గుర్తించారు. చంద్రశేఖర్ వచ్చి ప్లాంట్ లో సేఫ్టీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. కుమార్ సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్నటువంటి వ్యక్తి ఒడిశాకు చెందిన వ్యక్తి బైడు బైసాల్, ఆయన హెల్పర్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్లాంట్ లో డీటెయిల్స్ అందించేందుకు అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం బైసాల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఏం జరిగింది? జోస్నా, అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదాల నివారణ అన్నది పూర్తి స్థాయిలో జరగట్లేదనే చెప్పాలి. ఎందుకంటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ సేఫ్టీ ఆడిటింగ్స్ విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యత కనిపిస్తుంది అన్నది ప్రధానంగా కార్మిక సంఘాల నుంచి ఆరోపణ వినిపిస్తుంది. తాజాగా ఎస్ఎస్ ఫార్మాసిటికల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తెలంగాణకి చెందిన సేఫ్టీ మేనేజర్ చంద్రశేఖర్ తో పాటు ఇక్కడ అనకాపల్లి పూడిమడకకి చెందిన కుమార్ సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా టాక్సిక్ గ్యాస్ రిలీజ్ జరిగిన ఘటనలో వాళ్ళిద్దరూ కూడా మృత్యువాత పడడం జరిగింది. మరొక వ్యక్తి హెల్పర్ గా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఒడిశాకి చెందిన బైష్వాల్ గా చెప్తూ ఉన్నారు. అతను ప్రస్తుతం విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందనేది అతని కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. అయితే మొత్తానికి ఘటన చూసుకుంటే గనక వాళ్ళు ఏదైతే టాక్సిక్ గ్యాస్ లీకేజెస్ అంటే రసాయన వాయువులు ఉంటాయో వాటిని గమనించే స్థితిలో, అంటే ప్రతిరోజు ఎవ్రీడే వాళ్ళు చెకింగ్స్ కి వెళ్తారు. మెటీరియల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మెటీరియల్ తయారు చేసే ఆ చెకింగ్స్ ప్రక్రియలో భాగంగా ఆ గ్యాస్ రసాయనాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా అక్కడున్న ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. అందులో ఇద్దరు మృత్యువాత పడగా ఒడిశాకి చెందిన వ్యక్తి తీవ్రంగా అతను అస్వస్థతకు గురైన నేపథ్యంలో అతన్ని అక్కడున్న స్థానికులు హాస్పిటల్ కి తరలించారు. దీని మీద కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తరచూ అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏదో పెద్ద స్థాయిలో జరిగిన ప్రమాదాల మీద తప్పితే చిన్న చిన్నగా జరుగుతూ ఉన్న ప్రమాదాల మీద పెద్దగా దృష్టి సారించట్లేదు అధికారులు అనేది ప్రధానమైన విమర్శలు చేస్తా ఉన్నారు. అయితే దీన్ని పక్కన పెడితే కనుక అక్కడ ఈ రోజు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడిన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ కి తరలించడం జరిగింది. వారికి న్యాయం చేయాలనే వారి నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. మరోవైపు చికిత్స పొందుతున్న ఒడిశాకు చెందిన వ్యక్తి కూడా పూర్తి స్థాయి మెరుగైన చికిత్స అందించేలాగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం సహకరించాలి, కంపెనీస్ ని ఆదేశించాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా డిమాండ్స్ అయితే వినిపిస్తా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం ఒక విషాదాన్ని అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు అక్కడ మృత్యువాత పడడం, మరొక వ్యక్తి తీవ్రంగా అస్వస్థతకు గురవడం, ఇదంతా కూడా బాధాకరమైన విషయం. ఫార్మాసిటీలో ఎలాంటి ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు అయితే తీసుకోవాలని కార్మిక సంఘాలు నిత్యం డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ విధమైన చర్యలు కనిపించడం లేదు. సేఫ్టీ ఆడిటింగ్స్ లో కానీ వీటిల్లో కానీ కొంత నిర్లక్ష్య ధోరణి యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. వాటిని ఖండించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వ్యక్తికి చికిత్స అందుతా ఉంది. రైట్ అనురాధ.